ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. సో చాలామంది అంటే మనీ అర్నింగ్ సోర్సెస్ గురించి చూస్తూ ఉంటారు. అంటే నేను కూర్చున్నా కూడా మన దగ్గర నుంచి ఆడియన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఒక అథెంటిక్ సోర్స్ తోటి ఆన్లైన్ మనీ అర్నింగ్ సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటిది, ఏ విధంగా ఉంటుంది, అదొకటి. డిజిటల్ మార్కెటింగ్ ఒకటి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఎలాగో డిసెంబర్ వచ్చేస్తుంది, హ్యూజ్ డిమాండ్ కూడా ఉంది దానికి, ఫ్యూచర్ కూడా. సో చాట్ జీపీటీలో మనీ అర్నింగ్ సోర్స్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ఏ విధంగా మనీ అర్నింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్? ఇప్పుడు యాక్చువల్గా మనం గత కొన్ని సంవత్సరాలుగా మనం చెప్తున్నటువంటి ప్రతి వీడియోలో కూడా నిజానికి ఒక టూల్ మనకి కరెక్ట్గా వస్తే చాలు. ఒక టూల్ మీద ప్రాపర్ నాలెడ్జ్ వస్తే దాని మీద ఎన్ని రకాలుగా మనీ ఏం చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాన్వా ఒకటి ఉంటే క్యాన్వా నుంచి మనకి సోషల్ మీడియా పోస్టర్స్ చేసేవాళ్ళు ఉన్నారు, డిజిటల్ విజిటింగ్ కార్డ్స్ చేసేవాళ్ళు ఉన్నారు, వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఓన్లీ ఒక క్యాన్వా నుంచే ఇన్ని రకాలుగా వర్క్ చేసుకుంటూ మన వీడియోస్ వల్ల బెనిఫిట్ పొంది మెసేజ్ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లా మనకేంటంటే సార్, చాట్ జీపీటీ కానివ్వండి, లేదంటే ఏఐ టూల్స్లో ఏ ఒక్క టూల్ మీద ప్రాపర్ నాలెడ్జ్ వచ్చి గ్రిప్ వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళు దాన్ని కెరీర్గా మార్చుకోగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లీస్ట్ ముందు దాని నుంచి కొంత ఇన్కమ్ అయితే జనరేట్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సో మీకు దానికి ఎగ్జాంపుల్గా ఇదిగోండి, ఇప్పుడు ఒక న్యూస్ ఇక్కడ మీరు చూడొచ్చు, న్యూస్. సో ఇప్పుడు ఎవరైతే ఇక్కడ మీకు ఉన్నదో చూడండి, 15,000 ఇన్వెస్ట్మెంట్తో ఎర్న్ చేసిన అమౌంట్ ఏంటి అంటే ₹1,00,00,000 పైగా ఎర్న్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇదిగోండి. బేసిక్గా ఏంటంటే 15,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ ఉపయోగించుకొని ఒక టూల్ డెవలప్ చేశారు. సో ఈ టూల్ని వేరే కంపెనీ వచ్చి పర్చేజ్ చేసేసింది. అంటే ఆ టూల్ చాలా బాగుంది అని చెప్పి ఆ టూల్ని పర్చేజ్ చేసేయడం జరిగింది. ఇదిగోండి, బేసిక్గా ఈ టూల్ ఏంటి అంటే ఎవరికైనా సరే వాళ్ళ బిజినెస్ ఏదైనా చేయాలి అంటే ఒక ఫామ్ ఫిల్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆ బిజినెస్ సంబంధించిన రిపోర్ట్ జనరేట్ చేసి ఇచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కెరీర్ తీసుకోవాలనుకుంటున్నాను అని ఇచ్చామనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చామనుకోండి, లేదా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టాలనుకుంటున్నాం అని ఇస్తే అది రిపోర్ట్ మొత్తం జనరేట్ చేసి ఇచ్చింది. ఓకే. ఏది అసలు దాని స్కోప్ ఎంత ఉంది, మార్కెట్ ఎలా ఉంటుంది, 2027కి ఎలా ఉంటుంది, 2030కి ఎలా ఉంటుంది, అసలు దానికి సంబంధించి ఏ విధంగా వెళ్తే మీరు ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయగలరు, అంటే ఒక టాప్ బిజినెస్ కన్సల్టెంట్ ఇచ్చేటువంటి అడ్వైజ్ ఆ టూల్ ద్వారా ఇవ్వటం జరిగింది సార్. ఇదిగోండి, బేసిక్గా ఏంటంటే ఆ ఒక్క టూల్ డైమ్ ఏ డజన్. సో ఆ టూల్ పేరు. సో అక్కడ అది వ్యాపారం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఇన్వెస్టర్స్ ఎవరు, వాళ్ళకి ఎలా పిచ్ చేయాలి, కాంపిటీషన్ ఏ విధంగా ఉండొచ్చు ఫ్యూచర్లో అనేటువంటి విషయాలు కూడా అంత డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చేసారు. సో ఆ టూల్ వాళ్ళు జనరేట్ చేసింది కూడా మళ్ళీ ఏ చాట్ జీపీటీ వాడుకున్నాయి. ఓకే. వాళ్ళు ఆ టూల్ డెవలప్ చేసింది చాట్ జీపీటీ ఉపయోగించుకుని. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే క్వశ్చన్ ఉంటుందో దానికి వాళ్ళు డిఫరెంట్ ప్రాంప్ట్స్లో ఏఐ నుంచి రిపోర్ట్స్ జనరేట్ చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఒక చోట చూపించడం జరిగింది. సో ఇట్లా మనకి ఇది ఒకటే కాదు సార్, మీకు ఇంకా చాలామంది, ఒక రీసెంట్గా ఒక అమ్మాయి కూడా, చిన్న పాప కూడా ఏఐ టూల్తో స్టార్ట్ చేసినటువంటి ఒక కంపెనీ కూడా చాలా హ్యూజ్ టర్న్. మీకు ఈ విధంగా చాలా న్యూస్ మీరు చూస్తూనే ఉంటారు. ఏఐ టూల్స్ మీద అయితే రకరకాల న్యూస్ అయితే చూస్తున్నాం సార్ మనం. ఇప్పుడు మీరు చెప్పిన బిజినెస్ ఫార్మేట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇప్పుడు ఇదే డిజైన్ మనం పెట్టి చేసుకొని చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళని అడిగి ఈ ఫార్మేట్ ఏంటి బాబు, ఏంటి, ఏ విధంగా ఉంటే బెటర్గా ఉంటుంది, ఎలా షోకేస్ చేసుకోవాలని దాని మీద అదొక కంప్లీట్ వర్క్. అక్కడ మనం టైం స్పెండ్ చేయాలి. ఇదేంటంటే మన డేటా ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ డేటాకి తగ్గట్టు మనకు డిజైన్, థీము, దాంతోపాటు వర్క్ ముందుకు కనిపించేస్తుంది. చాట్ జీపీటీలో కూడా ఏంటంటే సార్ ప్రాంప్టే సార్ మెయిన్ థింగ్. ఏంటి అంటే మీరు అక్కడ అడిగే క్వశ్చన్ ఏదైతే ఉంటుందో అది కనుక ఎఫెక్టివ్గా అడగగలిగితే వచ్చే అవుట్పుట్ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ చాలామందికి ఏంటంటే ప్రాంప్టింగ్ మీద ఇప్పటికీ అంత గ్రిప్ ఉండదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఓన్లీ దాని మీద కూడా కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అది చెప్పాలనుకుంటున్నాను సార్ నేను కూడా, ఎలాగో సమయం సందర్భం వచ్చింది కాబట్టి. ఎందుకంటే దాని మీద అవగాహన మీరు మాత్రమే ఇప్పుడున్న దాంట్లో చేయగలుగుతారు కాబట్టి. మీరు రెగ్యులర్ ప్రాక్టికల్ వర్క్స్ని చాలామందిని మీరు టీచ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు కోర్స్ నేర్పించడమే కాదు, అసలు ఎలా చేయొచ్చు అనే దాని మీద అవగాహన కల్పించారు. లాస్ట్ ఇయర్ ఏ టూల్స్ మేము వర్క్షాప్ పెట్టినాం, దాని నుంచే చాలామంది బెనిఫిట్ పొందారు సార్. అవును. దాంతో జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఓన్గా చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో నేను మీకు ఏఐ టూల్ కిడ్ది కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి సార్, 16-year-old ఇండియన్ గర్ల్ లాంచ్డ్ ఏఐ కంపెనీ ఇన్ 2022, రైజ్డ్ అరౌండ్ 3 crores సార్. మీకు ఇండియన్ గర్ల్ ఎగ్జాంపుల్. ఇలా యూఎస్లో ఒక అమ్మాయి సార్, 8 years old. సో తను ఒక టూల్ డెవలప్ చేసింది. ఆ టూల్ ఆల్మోస్ట్ కొన్ని క్రోర్స్లో ఉంది ఈరోజు వాల్యూ. చాలామంది అనుకుంటుంటారు అంటే అవగాహన లేదు సార్. ఇప్పుడు నేను వీడియోస్ చేయటం వల్ల ఏమవుతుందంటే
వాళ్ళకి వీడియో నాలెడ్జే తెలుస్తుంది. మనీ ఎర్నింగ్ సోర్స్ అనగానే మనీ ఎర్నింగ్ సోర్స్ అనుకుంటున్నారు. బట్ ఇందులో ఇందాక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పేసి సాయి రమేష్ గారు అన్నారు కదా, అటువంటి వాటి మీద నాలెడ్జ్ ఉంటే నిజంగా మీరు కనుక నేర్చుకుని ముందుకెళ్ళాలనుకుంటే ఈ క్లాసెస్ అంటే సాయి రమేష్ గారు పెట్టేటువంటి క్లాసెస్కి మీరు అటెండ్ అయితే, ఇప్పుడు వాళ్ళ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ వెంటనే పైకి వస్తాయి, వ్యూవర్షిప్ ఎక్కువ వస్తాయి. కొన్ని వీడియోస్ వ్యూవర్షిప్ రాదు, ఎందుకంటే ఎస్సీఓ ఎంత బాగా చేస్తే అంత బాగా ఇదన్నట్లు. చాట్ జీపీటీ త్రూ మనీ సంపాదించాలి అని అంటే లేదు, దాన్ని కెరీర్గా తీసుకుని దాని మీదే కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇద్దాము అనుకుంటే, అంటే ఇక్కడ చెప్పారు కదా 16 years ఓల్డ్ ఇండియన్ గర్ల్ లాంచ్డ్ ఏఐ కంపెనీ ఇన్ 2022 అని, దాని త్రూనే కనుక మీరు మాట్లాడుకుని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు. సో దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే మీలాంటి వాళ్ళు కనుక నేర్పిస్తేనే తెలుస్తుంది. ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కనుక నేర్చుకున్నా కూడా ఖచ్చితంగా మీకు, అంటే సాయి రమేష్ గారి లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నా కూడా మీకు మనీ ఎర్నింగ్ సోర్సే కాదు, మీరు కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే స్థాయికి అయితే వెళ్తారు. అంతే కదా సార్? ఎగ్జాక్ట్లీ సార్. ఇదిగోండి ఇప్పుడు బేసిక్గా చాలామంది ఏంటంటే సార్, ఇక్కడ ఉన్న ప్రాబ్లం కూడా ఒకటి ఏంటంటే, రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో కొంతవరకు ఏంటంటే పీపుల్ ఎలా క్రియేట్ చేస్తారు వీడియోస్ అంటే ఇన్స్టెంట్ మనీ అనే రేంజ్లో క్రియేట్ చేస్తారు. బట్ రియాలిటీ ఎలా ఉంటుంది అంటే ఇన్స్టెంట్గా మనీ జనరేట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఏదైనా సరే ఫస్ట్ మనం ఆన్లైన్లో మనీ ఏం చేయాలి అంటే, మనం జనరల్గా ఒక 25,000 జాబ్ చేయడానికి సార్ 10th వరకు అయిపోయాక మళ్ళీ ఇంట్రో లేకపోతే డిప్లొమానో తీసుకుని బీటెక్లు చేసి అయిపోయాక 25,000 జాబ్ వస్తే చాలు అనుకో, దానికోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాం. అలాంటిది మనం ఆన్లైన్లో 10,000 20,000 సంపాదించాలి అంటే కనీసం ఒక 3 నెలలు టైం స్పెండ్ చేయాలి, ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ తెచ్చుకోవాలనే ఆలోచనలు ఎవరు ఉండట్లేదు. ఆ రియాలిటీలో ఖచ్చితంగా వచ్చే మెయిన్ ప్రాబ్లం ఇది ఒకటే. మీరు ఇన్స్టెంట్ మనీ కోసం చూస్తే మాత్రం ఈ టూలే కాదు ఏ టూల్ వాడుకున్నా కూడా ఇన్స్టెంట్గా మనీ ఏం చేయలేరు. ఇన్స్టెంట్ మనీ ఏం చేసేది ఎవరు అంటే, ఎవరికైతే ఆల్రెడీ ఆ స్కిల్ ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ క్యాన్వా, నేను ఇన్స్టెంట్గా ఒక పోస్టర్ డిజైన్ చేసి కూడా అప్పటికప్పుడు నేను సంపాదించగలను. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ చాట్ జీపీటీ, నేను అది వాడుకుని ఏదో ఒక సర్వీస్ చేసి ఇన్స్టెంట్గా డబ్బులు సంపాదించగలుగుతా. మరి కంటెంట్ అంటే దాంట్లో చాలా ఇది ఉంది సార్. కంటెంట్ రైటింగ్ వాళ్ళకి అది ఈజీ అవుతుంది, అండ్ బయట ఏదైనా థీమ్ డిజైన్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి ఈజీ అవుతుంది. అంటే అదే సార్ డిజిటల్ మార్కెటింగ్. అదే సార్ మార్కెట్లో వీడియోస్లో చాలా మంది చెప్పని పాయింట్ సార్. అంటే మన వీడియోస్లో మనం మొదటి నుంచి చెప్తూనే ఉంటాం, మీరు ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలంటే టైం పట్టిద్ది, సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్, ప్రాపర్ వే, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ సపోర్ట్ ఉండటం చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మీకు ఏంటంటే రిజల్ట్లోకి వెళ్ళరు. ఈ క్లారిటీ ఎవరు చెప్పట్లేదు సార్. ఏంటంటే అందరూ ఈ టూల్ వాడంటే డబ్బులు సంపాదించండి అని చెప్తా ఉంటాను. అదే సార్, ఇప్పుడు చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుందాం అనుకుంటారు జనరల్గా, దాని త్రూ మనీ అని చేస్తున్నటువంటిది ఈ వీడియో త్రూ మనకు తెలుస్తోంది. ఇలా కూడా ఉంది ఆప్షన్ అనేటువంటిది, దీన్ని మీరు చెప్పారు. ఎక్కువగా ఆన్లైన్ క్లాస్, ఆఫ్లైన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడు వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ పెట్టబోతున్నారు సార్? యాక్చువల్గా ఏంటంటే ఏఐ టూల్స్ మీద ఈ ఇయర్ వర్క్షాప్ వచ్చేసరికి మనకి December 9th and 10th సార్. ఓకే, ఆన్లైన్లో ఒక వర్క్షాప్ జరుగుతుంది. ఆఫ్లైన్ కావాలి అనే వాళ్ళకి 15th and 16th ఈ 2 daysలో ఒక వర్క్షాప్ జరుగుతుంది సార్. 15th and 16th 1 day ఉంటుంది, 2 days ఉంటాయి. అంటే అదొక బ్యాచ్, అది ఆఫ్లైన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రమే. ఆన్లైన్లో కావాలి, మేము ఎక్కడున్నా సరే ఏ టూల్స్ మీద అవగాహన పెంచుకొని అసలు ఏంటి ఆ స్కిల్ ఏంటి, ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటిది క్లాస్ కావాలి అనుకుంటే 8th అంటే December 8, 9 ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆ 2 days వర్క్షాప్లో అసలు ఏఐ టూల్స్ మనీ ఏం చేయడానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, ఏ టూల్తో ఎంతవరకు మనీ ఏం చేసుకోవచ్చు, దానికి ఏంటి ప్రాసెస్ అనేది చెప్తాం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్ కట్ ఉంది సార్. క్యాప్ కట్ అనేది ఒక సింగిల్ టూల్, దాంతో వీడియో ఎడిటింగ్ అద్భుతంగా చేయొచ్చు. ఏది జనరల్గా మనకి ప్రీమియర్ ప్రోలో చేసినంత ఎఫెక్టివ్గా క్యాప్ కట్లో చేయొచ్చు. అవును. సో మనకి ఈ క్యాప్ కట్కి సంబంధించిన కోర్స్ ఏదైతే ఉంటుందో అది కూడా వీళ్ళకి యాక్సెస్ ఇస్తాం. అంటే 2 days వర్క్షాప్తో పాటు మనం కొన్ని టూల్స్ మీద కూడా డీటెయిల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఇస్తాం. అలాగే ఏఐ టూల్స్ మీద జరిగేటువంటి డీటెయిల్డ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం వీళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే సార్, ఆ 2 days వర్క్షాపే కాకుండా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 50 hours కంటెంట్ కూడా మనం పొందగలుగుతారు. ప్రతి ఒక్క టూల్ మీద డీటెయిల్డ్గా ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్ కూడా క్లియర్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఐడియా ఇస్తాం, ఎలా చేయాలో ఆ కోర్సులో మనం డీటెయిల్స్గా. డెఫినెట్గా సార్, చాలా బాగుందండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. సో ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏఐ టూల్స్ మీద పర్టికులర్గా మీకు తెలుగులో ఎక్కడా దొరకదు. చాట్ జీపీటీ త్రూ మనీ సంపాదించాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే కరెక్ట్గా ఎలా పట్టుకుంటే ఏ విధంగా వెళ్తే ఆ స్కిల్ని బాగుంటుంది అనేటువంటిది ఫస్ట్ ఆన్లైన్లో 2 days క్లాస్ ఉంది. దాని తర్వాత ఆఫ్లైన్లో వేరే సెషన్ ఆయన పెట్టడం జరిగింది వేరే డేట్లో. బట్ 8th, 9th మీరు కనుక ఆన్లైన్లో అటెండ్ అవ్వాలి అనుకుంటే వెంటనే ఏ రోజు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను సాయి రమేష్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.